కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ఆమె టీఆర్ఎస్ లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ తో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ఆమె టీఆర్ఎస్ లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. సంబంధించిన డీటెయిల్స్ మహేష్ అందిస్తారు. మహేష్, ఇవాళ ఢిల్లీ పిలుపొచ్చిందన్నారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి దగ్గరుండి తీసుకెళ్తారు, సబితను పార్టీలో ఉండే అవకాశం ఉంది అనుకున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీలోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారా? ఏం జరిగింది? ఏదైతే సబితా ఇంద్రారెడ్డి పైన టీఆర్ఎస్ చేరిక పైన గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి దాదాపుగా తెర పడిందనే చెప్పొచ్చు. 2 రోజుల క్రితం సబితా ఇంద్రారెడ్డి అసదుద్దీన్ ఓవైసీ ఇంటికి వెళ్ళడం, కార్తిక్ రెడ్డి కూడా అసదుద్దీన్ తో మాట్లాడడం, తర్వాత కేటీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ కూడా సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యంలో వాళ్ళు టీఆర్ఎస్ లో చేరుతారని చెప్పేసి ప్రచారం జరిగింది. దాదాపు కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా నేతలు కూడా సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్లి ఆమెను బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎలాంటి హామీ ఇవ్వలేదు. వాళ్ళు ఏదైతే రాయబారం ఉందో అది ఫలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సబితతో మాట్లాడారు. అయితే సబితను నేరుగా రేవంత్ రెడ్డి కలవలేదు, కేవలం ఫోన్ లో మాత్రమే మాట్లాడినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళేసి రాహుల్ గాంధీని కలుద్దామనేటువంటి విషయం పైన అటు కార్తిక్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి కూడా ఒక కాంగ్రెస్ పెద్ద నేత వీళ్ళకి కార్తిక్ రెడ్డికి అదేవిధంగా సత్తకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఢిల్లీకి వస్తే మాట్లాడుకుందాం అన్నటువంటి విషయం కూడా వాళ్ళకి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఢిల్లీకి వెళ్తారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. అయితే మనం వాళ్ళ సన్నిహితులతో మాట్లాడినప్పుడు కానీ అభిప్రాయాన్ని కనుక ఆమె సన్నిహితులతో చెప్పినటువంటి విషయాలను తీసుకుని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆమె ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ లో కొనసాగేటువంటి వాతావరణం ఆమె మాటలను బట్టి తెలిసింది. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో కానీ తన కుటుంబానికి టికెట్లు ఇవ్వడం విషయంలో కానీ తనకు అన్యాయం చేసినటువంటి అభిప్రాయాన్ని ఆమె తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కుటుంబానికి 2014లో 2 టికెట్లు తీసుకున్నాడు. అప్పుడు కూడా తాను ఒక టికెట్ ని త్యాగం చేయాల్సి వచ్చింది, నేను పోటీ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2019లో కూడా తన కుటుంబానికి 3 టికెట్లు తీసుకున్నప్పటికీ కూడా తనకి 2 టికెట్లు ఇస్తామని చెప్పేసి ఏడాదిన్నర క్రితమే తనకు టికెట్ కావాలని చెప్పేసి 2 టికెట్లు కావాలని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యం. రాజేంద్ర నగర్, మహేశ్వరం 2 టికెట్లు కూడా అడిగాను, ఎంపీ టికెట్ నాకు అవసరం లేదని కూడా చెప్పాను. ఆయన ఏడాదిన్నర క్రితమే తనకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా చివరి క్షణాల్లో తనకి మోసం చేశారు. తనకి ఏదైతే రాజేంద్ర నగర్ తన కొడుకుకి ఇస్తానటువంటి టికెట్ ఏదైతుందో ఇవ్వకుండా ఏదో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సహచరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి టీడీపీ నుంచి టికెట్ ఇచ్చారు. ఇక్కడ నాకు మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే ఇచ్చారన్నటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. దీంతో పాటు ఏదైతే కొండ విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తినాయో ఈ వ్యాఖ్యల విషయంలో కానీ తనకు వ్యతిరేకంగా పైలట్ రోహిత్ రెడ్డికి కంప్లైంట్ చేయడం కానీ కావాలనే తనను జిల్లాలో కాంగ్రెస్ లో దూరం పెట్టేటువంటి ప్రయత్నం, తనని తక్కువ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయనను పిసిసి కానీ మిగతా నేతలు కానీ ఏ విధంగా కూడా ఆయన మందలించకపోవడం, కలిసి పనిచేసే విధంగా తనకి సంబంధించినటువంటి విషయాల్లో పట్టించుకున్నటువంటి నేపథ్యం. నిన్న రాహుల్ గాంధీ పర్యటనలో కూడా రాజేంద్ర నగర్ లో నిన్నటి వరకు పనిచేసినటువంటి వ్యక్తి కార్తిక్ రెడ్డిని కూడా పట్టించుకోకపోవడం, రాహుల్ గాంధీ సభ విషయంలో కార్తిక్ ని పరిగణలోకి తీసుకోకపోవడం, గత ఎన్నికల్లో ఎంపిక పొడిచినటువంటి కార్తిక్ రెడ్డిని ఈసారి కనీసం ఆయన అభిప్రాయాలు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో కావాలనే తన కుటుంబాన్ని పక్కన పెడుతున్నారు, తనని జిల్లా రాజకీయాలు లేకుండా చేసినటువంటి అభిప్రాయాన్ని ఆమె
వ్యక్తం చేశారు. మరొక వైపు వికారాబాద్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రశేఖర్ కి ఏదైతే ఉందో ఆయనకు ఎంపీ హామీ ఇవ్వండి, అక్కడ ప్రసాద్ ని గెలుస్తాడనేటువంటి విషయం చెప్పినప్పటికీ కూడా పిసిసి పట్టించుకోలేదు. జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ సంబంధించినటువంటి అంశాలపైన కూడా తనని పరిలోకి తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి ఆమె ఈరోజు సాయంత్రం ఢిల్లీకి పోయినటువంటి సమయంలోనే తప్పనిసరి పరిస్థితులు ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సినటువంటి ఈ సమయంలో ఈ రోజు ఆమె ఢిల్లీకి వెళ్ళలేదు. దీంతో టీఆర్ఎస్ వర్గాల నుంచి ఉన్నటువంటి విషయం కానీ ఆమె సన్నిహితుల నుంచి మనకు సంబంధించినటువంటి అంశం ప్రకారం ఆమె 1-2 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ఆమె ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. సో తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మహిళా మంత్రి పదవుల గురించి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. అప్పుడు ముఖ్యమంత్రి సమాధానం కూడా చెప్పారు, ఖచ్చితంగా మహిళలకు వచ్చేసారి మంత్రివర్గంలో అవకాశం ఇస్తామని. అప్పుడు ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారు, ఆమె కాబోయే 2 మహిళల్లో ఒక మంత్రి అయ్యే అవకాశం ఉందని. సో టీఆర్ఎస్ పార్టీలో చేరాలనే నిర్ణయం అయితే సబితా ఇంద్రారెడ్డి తీసుకున్నారు. అంటే నేరుగా రాహుల్ గాంధీ ఆమెకు ఫోన్ చేశారని, ఢిల్లీ రండి మాట్లాడుకుందాం అని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారట్లేదని స్పష్టం చేశారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రయత్నం చేశారు తీసుకెళ్ళడానికని. బట్ అవన్నీ కూడా ఇప్పుడు ఏమీ వాస్తవ రూపం దాల్చలేదు. ఆమె టీఆర్ఎస్లో జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కార్తీక్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, ఆయనకు కూడా ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రేపు బహుశా టీఆర్ఎస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.